జనరల్‌గా అందరికి బిర్యానీ క్రేవింగ్స్ వస్తాయి నైటు. కానీ నాకు చపాతీ క్రేవింగ్స్ వచ్చాయి ఏంటో. సో, అందుకే బండేసుకొని పక్క ఊరైతే బయలుదేరాను. మా ఊర్లో ఏం దొరకవు కాబట్టి. సో, ఇది గొలంతిప్ప అనే గ్రామం అనమాట. భీమవరానికి దగ్గరలో ఉంటది. ఇక్కడ అన్నీ దొరికేస్తాయన్నమాట. లైక్ ఫ్యాన్సీ షాప్స్ గానీ, బిర్యానీస్ గానీ, టిఫిన్స్ గానీ అన్నీ దొరికేస్తాయన్నమాట. వీడియో ఇంత దూరం నుంచి ఎందుకు తీశానని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం భయమేస్తుందన్నమాట. దగ్గరికెళ్ళి వీడియోస్ తీస్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేనే ముందు ఫీల్ అయిపోయి మనకు మొహమాటం కదా ముందే. సో, అందుకే మనకి కొంచెం భయమేస్తూ ఉంటదనమాట. సో, చపాతీ అయితే చూడడానికి బానే ఉంది గానీ, నోట్లో పెట్టుకోగానే మాడిపోయిన స్మెల్లొచ్చింది. ఎందుకంటారు? సో, ఇదనమాట. అది చపాతీ అయితే యావరేజ్‌గా ఉంది. ₹50 వర్త్ కాదనిపించింది. పక్కన ఉన్న జ్యూస్ పాయింట్‌కొచ్చాను. ఇదైతే నా లైఫ్‌లో ద బెస్ట్ జ్యూస్ ఇక్కడే తాగాననమాట. వీళ్ళిచ్చే టెక్స్చర్ గానీ, ఈ ప్రైస్ రేంజ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బావుంటది. మీరెప్పుడైనా గొలవంతిప్పొస్తే రోడ్డు మీద ఉంటది జ్యూసు. ఇక్కడే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు వర్త్ అనమాట ఆ ప్రైస్ రేంజ్‌కి. మీరు తాగుతుంటే లిటరల్లీ ఆ క్రిస్పీనెస్ తెలుస్తదనమాట. చాలా బావుంటది టెక్స్చర్ అవన్నీ. భీమవరంలో అస్సలు బాగోదు జ్యూసు. నేనైతే ఎప్పుడు ఇక్కడే ట్రై చేస్తాననమాట. మీరు కూడా ట్రై చేయండి.